ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కారణం ఉంది. ఎలక్షన్ కమిషనర్ టైం ఇచ్చాడు కాబట్టి ఆ రోజు ఉదయం ఎలక్షన్ కమిషనర్ కలవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అందువల్ల వాయిదా పడింది. మిగతా ప్రోగ్రాం అన్నీ కూడా యాస్టిగా జరిగాయి కాబట్టి దీన్ని మళ్ళా డేట్ ఇస్తున్నారు. ఇది కూడా మళ్ళా బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం. ఈరోజు రా కదలరా అనే నినాదంతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఏమైతే చెప్పాడో ఏ ఒక్కటి కూడా చేయాల, అన్నీ కూడా పోస్ట్పోన్ అయిపోయినాయి. 3,000 రూపాయలు పెన్షిస్తా అన్నాడు, దాన్ని అంచెలంచెలుగా 2,250, 2,500, 2,750 ఇంకా కూడా పెంచుతారన్నాడు. మళ్ళా జనవరికి ఈ నెలకి మళ్ళా ఎప్పుడో 3,000 చేయబోతా ఉన్నాడు. మా నాయకుడు అలాగే చేయడు, ఏది చెప్పినా కరాఖండిగా ఉంటుంది, డెఫినెట్గా చేసి చూపిస్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి 3,000 అన్నాడు, అంచెలంచెలుగా పెంచాడు. మరి అందరికి కూడా తల్లికి వందనం అనే కార్యక్రమంలో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పి జగన్మోహన్ చెప్పి ఈరోజు మోసం చేస్తా ఉన్నాడు. అది ఒక్కరికే అన్నాడు. మా నాయకుడు క్లియర్గా చెప్పాడు, ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే 3 4 15,000 లెక్కన 60,000 రూపాయలు వచ్చేదానికి, నలుగురికైతే 60,000, ముగ్గురికైతే 45,000, ఇద్దరికైతే 30,000, ఒక్కరికైతే 15,000. ఈ విధంగా మా నాయకుడు క్లియర్గా చెప్పాడు. ఈ విధంగా దొందందాలు మాట్లాడు ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళా కూడా ప్రజల్ని ఏ విధంగా కన్ఫ్యూజ్ చేయాలి అనే దానికోసం సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రజలు వినే పరిస్థితులు లేదు. అంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన చూశారు ఏ విధంగా ఉందని. ఎక్కడ కూడా ఒక పరిశ్రమ లేదు, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లేదు, చదువుకునే పిల్లలకి చదువు సరిగ్గా చెప్పే పరిస్థితి లేదు, హాస్టల్లో సరిగ్గా తిండి పెట్టే పరిస్థితి లేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో క్వాలిటీగా ఉన్నాయా లేదా అని విజిలెన్స్ పంపి చెక్ చేసినటువంటి రోజులు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు కూర లేకుండా నీళ్లు పోసుకొని తింటున్నారు పిల్లలు. ఆ పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్లియర్గా ఆ బిడ్డలు బాగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి భోజనం పెట్టాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఎప్పుడు ఉంటాడు. ఈ విధంగా దొందందాలు పని అయిపోయిన ఒకటి, పని రాకముందు ఒకటి, ఈ మాటలు మాయ మాటలు చెప్పే నాయకుడు మా నాయకుడు కాదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మొట్టమొదటిగా చెప్పాడు, మహిళమ్మ తల్లులందరినీ కూడా నమ్మించాడు, గొంతు కోసాడు. మద్య నిషేధం రాగానే చేస్తానన్నాడు, మళ్ళా అంచెలంచెలు అన్నాడు. ఈ రోజుకి ఏమీ లేదు. ఆయన దిగిపోయే రోజు తొందరలో ఉంది. ఇంకా చేసేది లేదు, ఆయన చేసేది లేదు. ఆ మాట చెప్పడం ఎందుకు వచ్చా, ఆ మద్య నిషేధాన్ని మామూలు కంపెనీలు కాదు, ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయో ఆ డిస్టిలరీల నుంచే పిచ్చి మందు దాటి ఈరోజు ప్రజలను చంపేశాడు. ఈ పరిస్థితి తెలుగుదేశం లేదు. యాజిస్ట్గా ఏమేమి కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు అమ్ముకునేవాళ్ళు, ప్రభుత్వం దాని జోలికి పోయేది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెయిన్గా మద్యం విక్రయించడానికి మరి విపరీతంగా లైసెన్సులు ఇచ్చి ఈయన తయారు చేసినట్టు మందుని తరలించి ప్రజలు చనిపోతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి, కూడా మోసం చేసి ప్రజల్ని చంపే పరిస్థితి ఈరోజు ఏర్పరిచాడు. అందుకనే సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, మరి
ఈ జగన్మోహన్ ఇంటికి పంపిస్తామని చెప్పి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన మోసాలు అర్థమైపోయినాయి. ఇంక జగన్మోహన్ ఏం మాటలు చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకని సోదరులందరూ కూడా ఒక మంచి నిషేధం చేస్తారని చెప్పని ఆశపడ్డారు. చీల దాన్ని పెద్ద వ్యాపారం చేసేది కాకుండా డిస్టిలరీలు, సొంత డిస్టిలరీలు ఓపెన్ చేసి ఎంతో మందిని పొట్టలు పెట్టుకున్నాడని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాదా అని చెప్పని చెప్పగలరా పార్టీ వాళ్ళు? ఏ వేదిక మీదకైనా వస్తాం, మేము డిస్టిలరీలు పెట్టలేదు, మాకు సంబంధం లేదు, మేము కంపెనీ ముందులో అమ్మాం అని చెప్పగలరా? ఈ పిచ్చి మందు అమ్మి ఈ ప్రజల్ని చంపేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందా, ఈ రాష్ట్రం మళ్ళా ప్రశాంతంగా ఉండాలి అని అందరూ కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పింది చేస్తాడు. రాష్ట్రం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు బాగుండాలా, ఆ కుటుంబాలు బాగుండాలా అని ప్రతి నిత్యం కూడా కోరుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇసుక మీద బెయిల్ కూడా ముందస్తు బెయిల్ వచ్చింది. దానికి కంగ్రాట్స్ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మా నాయకుడు తప్పు చేయడు. ఆ రోజు ఇసుక కూడా ఉచితంగా ఇచ్చాం. ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో ఆ రోజు మేము చేశాం. ఈ రోజు మాదిరి ఇసుక మేము అమ్ముకోవడంలే, ముఖ్యమంత్రి మాదిరి మేము వ్యాపారం చేయట్లే, జిల్లాకు ఒకరికే ఇచ్చి లక్షలాది కోట్లు దోచుకోవడంలే. మా నాయకుడు ప్రతి పేదవాడు కూడా ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో మా నాయకుడు ఇసుకనిచ్చాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇసుక వ్యాపారం, లిక్కర్ వ్యాపారం, ఇలాంటివన్నీ కూడా మైనింగ్లు ఇవన్నీ కూడా వాళ్ళ మనుషులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. మా నాయకుడు అలాంటి వ్యాపారాలు చేసే అలవాటు లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీలు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పోస్టులు. ఎందుకంటే ఈ పారిశుద్ధ్యం ప్రతిరోజు కూడా క్లీన్ చేయాలి, పని చేయాలి. అదేవిధంగా అంగన్వాడీ మహిళలు, ఏ తల్లి ప్రసన్న ఉంటుందో ఆ తల్లికి ఏమి ఇవ్వాలో ఇవన్నీ కూడా దగ్గరుండి చూసే పరిస్థితులు. అయితే ఈ ఇద్దరు కూడా మరి ఈరోజు వాళ్ళు బంద్ చేస్తూ ఉంటే, నిరసన తెలియజేస్తూ ఉంటే మరి వాళ్ళకి ఈ రోజుకి క్లియరెన్స్ ఇవ్వాల, వాళ్ళ గురించి మాట్లాడాల, వాళ్ళ గురించి ఎక్కడా కూడా ఈ రోజుకి ఆయన మాట్లాడే దాఖలాలు లేవు. అంటే ఏం చేయదలుచుకున్నాడో అర్థం కావడంలే. ఆయన రాలేకపోయి, ఆయన చెప్పకపోయినా కనీసం మంత్రులైనా పంపించి వాళ్ళతో మాట్లాడి వయా మీడియాగా సెటిల్ చేసేటువంటి పరిస్థితి ఉండాల. అది లేకుండా వాళ్ళు వినను, మరి ఈయన వాళ్ళ మంత్రులు చెప్పడం లేదు, ఏం అర్థం కావడం లేదు. అంటే వాళ్ళ నిరసన తెలియజేసుకొని వాళ్ళే విసిగిపోయి వచ్చేస్తారనుకుని ఆయన అనుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో రారు. ఇది కూడా తొందరగా వాళ్ళ మనసులు పంపించి ప్రభుత్వం వైపు నుంచి పంపించి అది పరిష్కారం చేయాలని చెప్పని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా మా ప్రభుత్వం ఇట్లాంటి పద్ధతి చేయాలి. ఎవరైనా కానీ అడిగితే వయా మీడియాగా పరిష్కారం చేసాం. కానీ ఇన్ని రోజులు నిరసన తెలియజేస్తూ ఉంటే ప్రభుత్వానికి సీఎం కుట్టినట్టు కూడా లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.